అభ్యర్థుల ఎంపికపై రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే రెండు పార్టీలు తొలి జాబితా ప్రకటించగా రెండో జాబితా కోసం ఇవాళ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను ఖరారు చేయనుంది. 150కి పైగా పేర్లతో రెండో జాబితా రూపొందనుంది. ఈ జాబితాలోనే తెలంగాణలో మిగిలిన 8 స్థానాలకు దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీలో పొత్తులు ఖరారైన స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు, కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది కేంద్ర ఎన్నికల కమిటీ. ఇప్పటికే 195 పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జైరాం రమేష్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది సీఈసీ. ఈ నెల 8న 39 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించింది కాంగ్రెస్. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు ఫైనల్ జాబితా సిద్ధం చేసేందుకైతే రెడీ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎస్ 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మరో వారం రోజుల్లోనే రాబోతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తును ముమ్మరం చేశాయి ప్రధాన పార్టీలు. ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలు ఇప్పటికే తొలి జాబితాలను విడుదల చేయడం జరిగింది. 195 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తే కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో 6 గంటలకు ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయంలోనూ అలాగే ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ ఆయా పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అలాగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండవ జాబితా పైన కసరత్తులు చేస్తున్నాయి పార్టీలు. ఇటు బీజేపీ 150 మందికి పైగా అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని చెప్పి భావిస్తోంది. ఇందులో భాగంగానే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కోర్ కమిటీలతో సమావేశాలు ఇప్పటికే ముగిశాయి. ఈ రోజు సాయంత్రం జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా సహా ఎన్నికల కమిటీ సభ్యులంతా కూడా పాల్గొంటారు. సో తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 8 స్థానాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఏపీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, షెకావత్. సో వాళ్ళు ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి అక్కడ ఈ సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి సాయంత్రం ఏపీకి సంబంధించి కూడా అసెంబ్లీ అలాగే లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించిన పేర్లపైన రేపు లేదా ఎల్లుండి 2 రోజుల్లో అన్నింటినీ ముఖ్యంగా స్క్రూటినీ చేసి 2 రోజుల్లో అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ నుంచి ఇప్పటికే 4 అభ్యర్థులను ప్రకటించారు. సో తెలంగాణకు సంబంధించి ఈ రోజు రేవంత్ రెడ్డి అక్కడ వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి సో రేవంత్ రెడ్డి ఢిల్లీ రావడం లేదు. సో తెలంగాణకు సంబంధించిన చర్చ కూడా ఉంటుందా లేదా అన్నది సందిగ్ధంగా ఉంది. హర్యానా, కర్ణాటక అలాగే మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన ఇటు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసే అవకాశం ఉంది. షర్మిల 2 రోజుల క్రితం ఢిల్లీ వచ్చి వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇటు లోక్సభకి అలాగే అసెంబ్లీకి పోటీ చేసి అభ్యర్థుల ఆశావాహుల జాబితాను ఏఐసీసీ అధిష్టానానికి అందించినట్లుగా తెలుస్తుంది. సో ఏపీ కాంగ్రెస్ లోక్సభకు సంబంధించిన అభ్యర్థులు అలాగే అక్కడ సొంతగా పోటీ చేయాలా లేక వామపక్షాలతో కలిసి వెళ్లాలా అన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా ఎక్కడా చర్చ రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏపీలో ముఖ్యంగా ఎవరెవరు ఆశావాహులు ఉన్నారన్న జాబితాను రూపొందించి అధిష్టానానికి అందజేయడం జరిగింది. సో ఈ రోజు జరిగే సమావేశంలో ఏపీ కాంగ్రెస్ కి సంబంధించి లోక్సభ అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన కాంగ్రెస్ కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకి సీసీ సమావేశం జరగబోతోంది. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ అలాగే ఎన్నికల కమిటీ సభ్యులు అంతా కూడా పాల్గొనబోతున్నారు. సో వీరు వివిధ రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి ఈ రోజు జరిగే సమావేశంలో చర్చ ఉంటుందా లేదా అనే స్పష్టత లేకపోయినప్పటికీ ఏపీకి సంబంధించి కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇండియా కూటమి అలయన్స్ లో ఉన్న భాగస్వామ్య పక్షాలకి ఇప్పటికే ఇటు తమిళనాడులో ఒక అవగాహనకు రావడం జరిగింది. తమిళనాడులో 9 లోక్సభ అలాగే పుదుచ్చేరిలో ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో కొన్ని భాగస్వామ్య పక్షాలతో ఇండియా అలయన్స్ లో ఉన్న పార్టీలతో సీట్ల సర్దుబాటు వచ్చిన
రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ రోజు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించడం జరుగుతుంది. సో 50కి పైగా అభ్యర్థుల జాబితా సెకండ్ లిస్ట్ కాంగ్రెస్ విడుదల చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తుని ముమ్మరం చేశాయి. గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు సహా ప్రత్యర్థి పార్టీలను ఢీకొట్టగలిగే సత్తా, అలాగే డబ్బు, ముఖ్యంగా ఇటువంటి అన్ని సమీకరణాలు, సర్వేలు, ఎవరు అక్కడ గెలిచే అభ్యర్థి ఉంది, స్థానికంగా ఎవరికి బలం ఉంది, ముఖ్యంగా స్థానిక ఓట్ బ్యాంక్ ఎవరు, సో ఇటువంటి అన్ని అంశాలను బేరీజు వేసుకుని ప్రధాన పార్టీలన్నీ గెలిచే అభ్యర్థులకి సీట్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. సో కొంతవరకు ఇటు బీజేపీ చాలా మంది సిట్టింగ్లను మారుస్తున్న పరిస్థితి ఉంది. సెకండ్ లిస్ట్ లో కూడా ఉత్తరప్రదేశ్ నుంచి, అలాగే కొన్ని కీలక రాష్ట్రాలు ఫస్ట్ లిస్ట్ లోనే వివాదాలకి తావిచ్చిన నేతలందరినీ మార్చడం జరిగింది, యువకులకు అవకాశం కల్పించడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో కూడా మెజార్టీ సిట్టింగ్ ఎంపీలని మార్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో ఉన్న సిట్టింగ్ స్థానాలను కొనసాగిస్తూ కొత్త వారికి, యువకులకి, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. సో చూడాలి ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ ఎంతమంది అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇటు నెక్స్ట్ మళ్లీ ఎన్నికల షెడ్యూల్ వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. విడతల వారీగా అభ్యర్థులను అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. సో సాయంత్రం అభ్యర్థులను అయితే ఖరారు చేయబోతున్నారు. రేపు లేదా ఎల్లుండు వీరి అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతోంది. థ్యాంక్ యూ గోపి.